జీవితమంతా గుణపాఠాలే మనిషికి నేర్పుతుంది జీవిత సారాంశం. జీవితమంతా గుణపాఠాలే మనిషికి నేర్పుతుంది జీవిత సారాంశం. నేర్చుకోవాలి, నడుచుకోవాలి, ఫలించాలి, వృద్ధి చెందాలి. నేర్చుకోవాలి, నడుచుకోవాలి, ఫలించాలి, వృద్ధి చెందాలి. పదరా ముందుకు వెనకడుగు వేయక, యేసయ్య హస్తమే నీకు తోడుగా ఉండగా. పదరా ముందుకు వెనకడుగు వేయక, యేసయ్య హస్తమే నీకు తోడుగా ఉండగా. జీవితమంతా గుణపాఠాలే మనిషికి నేర్పుతుంది జీవిత సారాంశం. మనిషి జీవితమే పోరాటం సోదరా, పోరాడకపోతే ఓటమి తథ్యమురా. మనిషి జీవితమే పోరాటం సోదరా, పోరాడకపోతే ఓటమి తథ్యమురా. వచ్చిన ప్రతి బాధ నిన్ను ఎత్తుకొనుటకే, వేసే ప్రతి బాణం నిన్ను బలపరచుటకే. వచ్చిన ప్రతి బాధ నిన్ను ఎత్తుకొనుటకే, వేసే ప్రతి బాణం నిన్ను బలపరచుటకే. ఎందుకు దిగులు నీకు, ఎందుకు బాధ నీకు, ఎందుకు దిగులు నీకు, ఎందుకు బాధ నీకు. పదరా ముందుకు వెనకడుగు వేయక, యేసయ్య హస్తమే నీకు తోడుగా ఉండగా. పదరా ముందుకు వెనకడుగు వేయక, యేసయ్య హస్తమే నీకు తోడుగా ఉండగా. జీవితమంతా గుణపాఠాలే మనిషికి నేర్పుతుంది జీవిత సారాంశం. నీవున్న ఈ స్థితి ప్రభువుకే తెలుసుగా, నీకున్న ప్రతి నష్టం ప్రభువే తీర్చుగా. నీవున్న ఈ స్థితి ప్రభువుకే తెలుసుగా, నీకున్న ప్రతి నష్టం ప్రభువే తీర్చుగా. నీవే ప్రతి ఒక్కరి ఆదర్శం కావాలి, జీవితమే ఒక సాక్ష్యంగా మారాలి. నీవే ప్రతి ఒక్కరి ఆదర్శం కావాలి, జీవితమే ఒక సాక్ష్యంగా మారాలి. ఎందుకు దిగులు నీకు, ఎందుకు బాధ నీకు, ఎందుకు దిగులు నీకు, ఎందుకు బాధ నీకు. పదరా ముందుకు వెనకడుగు వేయక, యేసయ్య హస్తమే నీకు తోడుగా ఉండగా. పదరా ముందుకు వెనకడుగు వేయక,
యేసయ్యా హస్తమే నీకు తోడుగా ఉండగా జీవితమంతా గుణపాఠాలే మనిషికి నేర్పుతుంది జీవిత సారాంశం. జీవితమంతా గుణపాఠాలే మనిషికి నేర్పుతుంది జీవిత సారాంశం. నేర్చుకోవాలి, నడుచుకోవాలి, ఫలించాలి, వృద్ధి చెందాలి. నేర్చుకోవాలి, నడుచుకోవాలి, ఫలించాలి, వృద్ధి చెందాలి. పదరా ముందుకు వెనకడుగు వేయక యేసయ్యా హస్తమే నీకు తోడుగా ఉండగా. పదరా ముందుకు వెనకడుగు వేయక యేసయ్యా హస్తమే నీకు తోడుగా ఉండగా జీవితమంతా గుణపాఠాలే మనిషికి నేర్పుతుంది జీవిత సారాంశం. ప్రభునందు ప్రియులైన మీకందరికీ నాకు హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు అనేక సందర్భాల్లో అనేక మందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని వినిపించి బలమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి మీతో కూడా దేవుడు ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి మన వాక్య భాగంలోకి వెళ్దాం. అంతకంటే ముందుగా ఒక ప్రార్థన మనం చేసుకుందాం. దయతో ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్న మీరందరూ కూడా కళ్ళు మూసుకొని మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజానికి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా ఈ యొక్క వాక్యమును ప్రభువా బలపరచండి. ఈ యొక్క వాక్యమును నాయనా తండ్రి మీరు దీవించండి నాయన. ఈ యొక్క వాక్యమును ప్రభువా అనేక మందికి దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. నిలబడింది నేనే కానీ ప్రభువా మాట్లాడేది మీరు నాయనా. మీ ఆత్మ ద్వారా మాట్లాడుతున్నారు నాయనా. మీ నడిపింపు ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి బిడలు కూడా ప్రభు వారిని సంధించి వారితో ప్రభు వారిని బలపరిచి ప్రభు ముందుకు నడిపించమని, ఈ వాక్య భాగం అంతట్లో మీరు తోడు నీడగా ఉండి నడిపించమని యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, ఈరోజు మన యొక్క వాక్య భాగ అంశం నీవు కోరుకున్నది ఆయన దయచేయును. ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రియ దేవుని విశ్వాసులారా, మనము చాలా కోరుకుంటూ ఉంటాం దేవుని దగ్గర. ప్రార్థనలో ప్రభువా మాకు అది కావాలి, మా కుటుంబానికి ఇది కావాలయ్యా, నా జీవితంలో నాకు ఇది ఉండాలయ్యా అని మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. చాలామంది ప్రార్థన చేసిన తర్వాత జవాబు నాకు రాలేదే అని నిరుత్సాహపడతాం. జవాబు నాకు రాలేదు, దేవునికి నేనంటే ఇష్టం లేదు అని మనం గాబరా పడతాం, బాధపడతాం, కృంగిపోతాం. మనం అనుకున్నది ఒక్కొక్కసారి జరగకపోతే మనం కృంగిపోతుంటాం. మా జీవితం ఏం జరుగుతుందో, మా బ్రతుకులు ఎలా అవుతాయో మాకే తెలియట్లేదు అని మనము గాబరా పడుతుంటాం. దేవుని దగ్గర నువ్వు అడిగినవి పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి జవాబు రాబట్టుకోవాలి అని నువ్వు అనుకుంటే ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినండి. ఆయన నీతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? నీవు అనుకున్నది ఆయన దయచేయును. నువ్వు అనుకున్నది ఆయన దయచేయబోతున్నాడు. నువ్వు ఆశపడుతున్నది ఆయన దయచేయబోతున్నాడు. దయచేసి మనం గమనిద్దాం. దయచేసి అందరూ బైబిల్ గ్రంథం తీద్దాం. మత్తయి 15వ అధ్యాయము 28వ వచనంలో, అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. దయచేసి గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది. యేసు ప్రభు దగ్గరికి కానాను స్త్రీ వచ్చింది. ఎందుకోసం అంటే ఆవిడ బిడ్డ కోసం. ఆవిడ బిడ్డ దురాత్మ పట్టి ఎంతగానో బాధపడుతుందని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అయ్యా నా కుమార్తెను రక్షించయ్యా, నా కుమార్తెను రక్షించయ్యా అని యేసు ప్రభుని ఆవిడ గోజాడుతూ ఉంది. యేసు ప్రభుని ఆవిడ ఎంతగానో బ్రతిమిలాడుతూ ఉంది. అయితే ఆవిడకు అదొక పరీక్ష. యేసు ప్రభు ఆయన బిజీగా గడుపుతూ ఉన్నాడు.
అయితే ఆవిడ యేసు ప్రభుని ఆయన బిజీలో ఈవిడ పట్టించుకోకపోయినా ఆవిడ విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. ఆయన ఎన్ని మాటలన్నా ఈడ తగ్గింపుతో ఆయనకు జవాబు చెబుతూ ఉంటే అప్పుడు చివరకు ఆయన అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టే అగును. దయచేసి గమనించండి, ఈ యొక్క కానాను స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఒక పరీక్ష పెట్టాడు. ఈవిడ విశ్వాసము ఎలాంటిది? ఈవిడ గాబరా పడిపోలేదు, నొచ్చుకోలేదు, బాధపడలేదు, విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఒక్కొక్కసారి విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉంటాం. ఒక్కోసారి విశ్వాసాన్ని పోగొట్టుకొని డీలా పడిపోతూ ఉంటాం. అయితే నా యేసయ్య అంటున్నాడు, నువ్వు దేవుని దగ్గర ఎంత విశ్వాసంగా ముందుకెళ్తావో ఆయన కొన్ని పరీక్షలు నీకు పెడతాడు. ఆయన నీకు కొన్ని శ్రమలు, నీకు ఒక పరీక్షలు పెట్టినప్పుడు నువ్వేం చేయాలి? ధైర్యంగా విశ్వాసంతో ముందుకెళ్ళాలి. చాలామంది విశ్వాసులలో విశ్వాసం సన్నగిల్లిపోయి భయపడిపోతున్నారు. ఏం జరుగుతుందో, ఎలా అవుతుందో. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని విశ్వాసులారా, గుర్తుంచుకోండి, ఆయన నీతో మాట్లాడేది ఏంటో తెలుసా? నీ విశ్వాసమే నీకు ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. నీ విశ్వాసమే నీకు దీవెన తెచ్చిపెడుతుంది. నీ విశ్వాసమే నీ ఇంటికి దీవెనలు తేబోతుంది. నీ విశ్వాసమే నీకు, నీ యొక్క కుటుంబానికి, నీ పిల్లలకు ఒక అద్భుతమైన ఆశీర్వాదాలను తెచ్చిపెట్టబోతా ఉంది. గమనించండి, ఆయన నీవు కోరుకున్నది ఆయన నీకు దయచేయబోతున్నాడు. ఇన్ని రోజులు అనుకున్నావు, నా జీవితం ఏమవుతుందో, నేను ఎలా ఉంటానో, నేను బాగుపడతానా, నేను దీవించబడతానా, నాకంటూ కొన్ని మంచి రోజులు వస్తాయా, నేనంటూ సంతోషంగా ఉండే రోజులు ఉన్నాయా అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. నా యేసయ్య నీతో చెప్పేది ఏంటో తెలుసా? ఆయన నిన్ను బాగు చేయబోతున్నాడు, ఆయన నిన్ను ముట్టబోతున్నాడు, ఆయన నిన్ను ఎత్తుకోబోతున్నాడు. నువ్వు కోరుకున్నది ఆయన నీ కుటుంబానికి నడిపించబోతున్నాడు. నీ శరీరాన్ని ఆయన ముట్టబోతున్నాడు. ఈ కానాను స్త్రీ విశ్వాసంగా ఉండటం వల్ల యేసు ప్రభు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరుకున్నది అగును అనగానే ఆవిడ కుమార్తె బాగైపోయింది. ఈ కానాను స్త్రీ విశ్వాసంగా ఉండటం వల్ల తమ కుమార్తెను బాగు చేసుకుంది. మరి నీ జీవితంలో నీ విశ్వాసం వల్ల నీ కుటుంబం బాగుపడలేదంటారా? నీ విశ్వాసం వల్ల నీ ఆరోగ్యం బాగుపడలేదంటారా? నీ విశ్వాసం వల్ల నీకున్న అప్పులు పోవని అంటారా? నీ విశ్వాసం వల్ల నీ జీవితం, పడిపోయిన జీవితం దేవుడు బాగు చేయలేడా? దయచేసి గమనించాలి, నిన్ను ఆయన పరిశోధిస్తున్నాడు, నిన్ను ఆయన పరిశీలిస్తున్నాడు. నువ్వు ఎంతవరకు తట్టుకోగలుగుతావు? నీ విశ్వాసం ఎలా ఉంది? దయచేసి గమనించండి. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఆయన తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు కోరుకున్నది ఆయన దయచేయబోతున్నాడు. కొంతమంది ప్రార్థన చేస్తే, ప్రభువా మాకు వెంటనే రావాలయ్యా. ప్రసంగి 3:11 ఒక మాట ఉంది, దేవుడు తగిన సమయంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం ఫిక్స్ చేసి ఉంటాడు. ఈ యొక్క కాలం జనరేషన్లో మనకన్నీ స్పీడ్గా అయిపోవాలి. స్పీడ్ నెట్ కావాలి, స్పీడ్గా వెళ్ళే వెహికల్ కావాలి, స్పీడ్గా గమ్యాన్ని చేరుకునేటువంటి ఆ యొక్క వెహికల్ ఉండాలి. తొందరగా తినేటువంటి ఇక ఏదైనా తినుబండారాలు కానీ ఏదైనా కానీ మనకు స్పీడ్గా ఉండాలి. అయితే దేవుని విషయంలో కూడా మనం అంటున్నాం, అయ్యా నేను ప్రార్థించిన వెంటనే నాకు కావాలి, నాకు వచ్చేయాలి, నేను అప్పులతో అల్లాడిపోతున్నా ప్రభువా, నాకు వచ్చేయాలి. దయచేసి గమనించండి, దేవుడు ఆలస్యము చేయడు, తొందరపడడు, కానీ తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చించేవాడు, తగిన సమయంలో ఆయన నిన్ను దీవించేవాడు, తగిన సమయంలో ఆయన నిన్ను బాగు చేసేవాడు. నువ్వు నిరుత్సాహంతో కుంగిపోయావు, నా దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు, అయ్యా నా బాధలు నువ్వు వినలేదయ్యా, ఎంతగానో అల్లాడిపోతున్న కష్టాల వల్ల, ఎంతగానో అల్లాడిపోతున్న కుటుంబ సమస్యల వల్ల.
అయ్యా ఎంతగానో నేను బాధపడుతున్నానయ్యా అని నువ్వు అనుకుంటున్నావు. అయితే నా యేసయ్య అంటున్నాడు, నువ్వు కోరుకున్నది ఆయన దయచేస్తాడు. ఆయన తగిన సమయంలో నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. కొన్నిసార్లు అపవాది మనల్ని ఏం చేస్తాడంటే, నేను చాలాసార్లు చెప్పాను ఇదివరకు, నీకు మంచి ఆలోచనల వైపు వెళ్లకుండా నిన్ను ఒక చెడు మార్గంలో తీసుకొని వెళ్తాడు. ఈ యొక్క స్పీడ్గా అయిపోవాలి, నీకు అన్నీ స్పీడ్గా వచ్చేయాలి నీకు అన్నీ. ఈ వాక్యాన్ని వింటున్నప్పుడే దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈరోజు నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు కావలసినవి ఆయన దయచేయబోతున్నాడు. ఇంకొంతమంది ఏంటంటే, దేవుడు ఎన్నో అవకాశాలు మనకిస్తాడు, మనకు చక్కని కుటుంబాన్ని ఇస్తాడు, చక్కని ఉద్యోగాన్ని ఇస్తాడు, చక్కని వ్యాపారాన్ని మనకిస్తాడు. అన్నీ మనకి ఇచ్చినప్పుడు వాటిని ఒక్కొక్కసారి మనం నిలబెట్టుకోలేము. అందుకే నా యేసయ్య అంటున్నాడు, ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు ఇచ్చిన వాటిని పోగొట్టుకోవద్దు. దేవుడు నీకు చక్కని కుటుంబాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని కాపాడుకో. దేవుడు చక్కని ఉద్యోగాన్ని ఇస్తే ఆ ఉద్యోగాన్ని కాపాడుకో. దేవుడు చక్కని పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల్ని కాపాడుకో. దేవుడిచ్చిన ప్రతి వాటిని పోగొట్టుకోవద్దు. దేవుడు ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాడు. మంచిగా సేవ చేయమని అవకాశాలు ఇస్తే చాలామంది లైట్గా తీసుకుంటారు. దేవుడిచ్చిన అవకాశాలను నువ్వు లైట్గా తీసుకుంటే మన జీవితం టైట్ అయిపోతుంది, అంటే ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. దేవుడిచ్చినప్పుడు పొందుకోలేకపోతే, దేవుడిచ్చినప్పుడు తీసుకోలేకపోతే, దేవుడిచ్చినప్పుడు మనము అవి రాబట్టుకోలేకపోతే, ఒకవేళ దేవుడు ఇచ్చినా మనం నిలబెట్టుకోలేకపోతే అప్పుడు ఏమైపోతాము? వెళ్ళిపోతాయి. దయచేసి గమనించండి, దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, వాటిని నిలబెట్టుకోలేకపోయావు. ఎంతో ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు దేవుడు నీకు, ఆ స్థితిని నిలబెట్టుకోలేకపోయావు. దేవుడు గొప్ప గొప్ప భాగ్యం ఎవరికి ఇవ్వని అవకాశాలు ఇస్తే అవి నిలబెట్టుకోలేకపోయావు. ఈ రోజు నుంచైనా, ఇక నుంచైనా, ఇప్పటి నుంచైనా దేవుడిచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాటిని నువ్వు కాపాడుకోవాలి. అందుకే చెప్తున్నా, నీ విశ్వాసం వల్లే ఇవన్నీ జరుగుతాయి. కానాను స్త్రీ తమ కుమార్తెను బాగు చేసుకుంది. నువ్వు కూడా విశ్వాసం వల్ల నువ్వు కోరుకున్నవన్నీ సాధించుకోవాలి. ఈరోజు నీలో విశ్వాసం సన్నగిల్లిపోయింది, ఒకసారి పరీక్షించుకో. నీలో విశ్వాసం సన్నగిల్లిపోయింది, ఒకసారి టెస్ట్ చేసుకో. చాలామంది అంటారు, అయ్యా ఒక కాలంలో నేను బాగున్నానయ్యా, అప్పుడు నీకు విశ్వాసం బాగుంది, ఇప్పుడు నువ్వు పాడైపోతున్నావు. ఎందుకో తెలుసా? నీలో విశ్వాసం తక్కువైపోయింది. నాతో చాలామంది చెప్పేది అదే, అయ్యా నేను ఓ కాలంలో బాగున్నాను, బాగా బ్రతికానయ్యా, అప్పుడు నేను అట్లా చేసేవాడిని, ఇప్పుడు ఇట్లా చేసేవాడిని, అప్పుడు విశ్వాసం బాగుంది కాబట్టి దేవుడు అవకాశాలు ఇచ్చాడు, దీవించాడు. ఇప్పుడు విశ్వాసం తక్కువైపోయింది, ఇప్పుడు నీ విశ్వాసం సన్నగిలిపోయింది కాబట్టి నువ్వు ఇలా అవుతున్నావు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేను ఇప్పటి నుంచి మారుతాను, నేను ఇప్పటి నుంచి బాగుంటాను. నా యేసయ్య నీతో ఈ వాక్యం ద్వారా ఒకే ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాడు. ఏంటో తెలుసా? ఆయన నీకు ఒక కొత్త మార్గం తెరవబోతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే, ఆయన నిన్ను నిండుగా దీవించబోతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మనము మొదటగా తగిన సమయం కోసం ఎదురు చూడాలి. ప్రభువా నన్ను దీవించే సమయం, నేను దీవించేంత వరకు నేను వదిలిపెట్టనయ్యా. ఈ కానాను స్త్రీ యేసు ప్రభుని ఆ విశ్వాసం సన్నగిల్లకుండా బ్రతిమలాడింది. మన జీవితంలో కూడా, ప్రభువా నువ్వు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను, నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. ఒకసారి ప్రార్థన చేస్తాం, రాకపోతే ఏం అవసరం లేదు, ఇంకా నాకు ఆ దేవుడు వద్దు, ఏమొద్దు అని మనం అనుకుంటాం. దయచేసి గమనించండి, నీ జీవితం బాగుపడేంత వరకు నువ్వు విశ్వాసంతో కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. నువ్వు విశ్వాసంతో నీ అప్పులు తీరేంత వరకు ప్రార్థన చేయాలి. నువ్వు విశ్వాసంతో నీ కుటుంబము, నువ్వు ఉన్నత స్థితికి వెళ్ళి ఆయనను మహిమపరిచేంత వరకు నువ్వు విశ్వాసంతో కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉండాలి. పట్టు విడవకూడదు. దేవుడిచ్చిన అవకాశాలు కొత్తగా నువ్వు మారితే దేవుడు నీకు అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలని చక్కగా నిలబెట్టుకో. దేవుడిచ్చిన కుటుంబాన్ని నిలబెట్టుకో.
నిన్ను మెండుగా నిండుగా ఆయన దీవించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి గమనించండి మరి దేవుని బిడ్డలారా, ఆయన నీతోనే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఎప్పుడూ కూడా మనం తగ్గింపుతో మనం ముందుకెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. తగ్గింపుతో మనం ముందుకెళ్ళాలి. అప్పుడే దేవుడు మనల్ని, మన యొక్క కుటుంబాలను మన దేవుడు దీవిస్తాడు. అందుకే దయచేసి చదవండి 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఈరోజు ఆయన వాక్యం ద్వారా మనతో చెప్పేది ఏంటో తెలుసా? నువ్వు కోరుకున్నవన్నీ నీకు రావాలి అంటే మొదటగా తగిన సమయం కోసం ఎదురు చూడు. రెండవదిగా దేవుడిచ్చిన అవకాశాలను వాడుకో, ఉపయోగించుకో, నిలబెట్టుకో. మూడవదిగా తగ్గింపుతో మనము ఉండాలి. చాలామంది దేవుని దగ్గర తగ్గించుకుంటారు, మందిరంలో తగ్గించుకుంటారు, కానీ మనుషులు ఎదుట గర్వపడతారు, మనుషులు ఎదుట విరవీగిపోతారు. దయచేసి గమనించాలి, దేవుని ఎదుట తగ్గించుకున్న నువ్వు మనుషుల ఎదుట కూడా తగ్గించుకొని దీన మనస్సు అన్నటువంటి వస్త్రమును నువ్వు ధరించాలి. దీన మనస్సు అన్నటువంటి వస్త్రమును ధరించి ఒక అలంకారంగా నువ్వు ఉండాలి. దీన మనస్సుతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో నీకు శత్రువులుగా ఉన్నవారు కూడా మిత్రులు అయిపోతారు. దీన మనస్సుగా ఎప్పుడైతే ఉంటావో నీకు నష్టం చేయాలనుకున్న వారితో కూడా దేవుడు కార్యము జరిగించి నీకు మేలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇన్ని రోజులు టెన్షన్ పడ్డావు, బాధపడ్డావు, భయపడ్డావు. అయితే నా యేసయ్య నీతో అంటున్నాడు, ఇక నువ్వు పని చేయడానికి సిద్ధంగా ఉండు. ఆయన నీకు పని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను లేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? కొంతమందిలో ఏంటంటే ఎక్కువగా వచ్చేది అనుమానం వస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు నిజంగానే నన్ను దీవిస్తాడా? దేవుడు నిజంగానే ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడా? ఎన్నో వాక్యాలు విన్నాం. ఈయన చెబితే ఈ వాక్యం ఈ వాక్యం వినగానే మా జీవితాలు బాగైపోతాయా? ఉన్న పరిస్థితి మారిపోతుందా? దయచేసి గమనించండి, నీ విశ్వాసం వల్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. నీ విశ్వాసం ద్వారా దేవుడు నీ జీవితంలో ఆనందం నింపబోతున్నాడు. నీ విశ్వాసం ద్వారా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రోజులు ఆయన తీసుకుని రాబోతూ ఉన్నాడు. నువ్వు విశ్వాసంలో బలపడాలి ఈ రోజు నుంచి. నువ్వు విశ్వాసంలో ముందుకెళ్ళాలి ఈ రోజు నుంచి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం కోరినవన్నీ ఆయన మనకు దయచేయబోతున్నాడు. గడిచిన దినాన్ని గుర్తు చేసుకోకుండా, గడిచిన దినాన్ని జ్ఞాపకం తెచ్చుకోకుండా ఈ రోజు నుంచి నేను ఎలా ఉండాలి, ఈ రోజు నుంచి నేను ఎలా బ్రతకాలి, నా దేవునిలో నేను ఎలా ముందుకెళ్ళాలి, ఆయన విశ్వాస జీవితంలో నేను ఎలా ఉండాలి అని నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అయ్యా నేను ఆ పాపం చేశాను, ఈ పాపం చేశాను, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, కాబట్టి దేవుడు నన్ను దీవించడయ్యా. నేను ఎన్నో పాపాలు చేశానయ్యా. దేవుడు పాపాల కోసం వచ్చాడు. నువ్వు పాపము చేస్తే నిన్ను ఆయన పవిత్రపరచాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. నిన్ను ఆయన దీవించాలని ఆశపడతా ఉన్నాడు. మరి ఈ వాక్యం విన్న నువ్వు ఒక్కసారి ఆయన తగిన సమయం కోసం నువ్వు ఎదురు చూడాలి. దేవుడు పర్ఫెక్ట్ టైంలో నిన్ను ఆయన దీవిస్తాడు. దేవుడు తగిన సమయంలో నిన్ను దీవిస్తాడు. కొంతమంది అంటారు, దేవునికి మా మీద కనికరమే లేకుండా పోయింది, దేవుడు ఎందుకో చాలా లేట్ చేసేస్తున్నాడు మా జీవితంలో, దేవుడు ఎందుకో మా జీవితంలో కరెక్ట్ టైంలో ఇవ్వట్లేదు మాకు అని నువ్వు అనుకుంటున్నావు. కాదు, దేవునికి అన్నీ తెలుసు, నీ పరిస్థితులు అన్నీ తెలుసు. ఆయన తగిన సమయంలో నిన్ను, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది కన్నీరు గారుస్తూ ఉన్నారో, ఎంతమంది బాధపడుతున్నారో, నలిగిపోతున్నారో సమస్యల వల్ల, ఎంతమంది అప్పుల వల్ల ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నారో, ఎంతమంది చెప్పుకోలేని సమస్యల వల్ల బాధపడుతున్నారో నా యేసయ్య అంటున్నాడు, నువ్వు కోరుకున్నది ఆయన దయచేయబోతా ఉన్నాడు. నీ విశ్వాసం వల్ల. విశ్వాసం సన్నగిల్లిందేమో ఒకసారి పరీక్ష చేసుకో. విశ్వాసము సన్నగిల్లిపోయిందేమో ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు కదా. నీ విశ్వాసంలో నువ్వు బలమైనటువంటి విశ్వాసిగా ఈరోజు నుంచి ఉంటే ఆయన ఈ క్షణం నుంచే నీ పట్ల ఆయన కార్యం జరిగించాలని ఆశపడతా ఉన్నాడు.
ఎన్నో వాక్యాలు విన్నాం, ఏవేవో విన్నాం, ఈయన చెప్తే అయిపోతుందని నువ్వు అనుకోవద్దు. దేవుడు ఈ సమయంలో నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు. నిలబడుకుంది మనిషినే, కానీ నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ జీవితాన్ని చూశాడు, నీ బ్రతుకును చూశాడు, నువ్వు ఉన్న పరిస్థితిని చూశాడు. ఆయన నా ద్వారా నీతో చెప్తున్నాడు. నువ్వు అనుకోవద్దు, నాకు కాదు ఈ వాక్యం అనుకోవద్దు, నీకోసమే ఆయన మాట్లాడుతున్నాడు, నీతోనే ఆయన మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. నీ విశ్వాసం ఎలా ఉందో ఒకసారి టెస్ట్ చేసుకో. బలమైన విశ్వాసిగా ఉన్నావా, బలహీనమైన విశ్వాసిగా ఉన్నావా? నువ్వు బలమైన విశ్వాసంతో ఉంటే బలమైన కార్యాలు పొందుకుంటావు. బలమైన విశ్వాసిగా ఉంటే బలమైన కార్యాలు మన ఎడల ఆయన జరిగించుతూ ఉన్నాడు. కనుక ప్రతి దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన మనల్ని చూశాడు, నీ బాధను ఆయన విన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా దీవించబడటానికి? నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆశీర్వాదాలు పొందుకోవడానికి? దయచేసి గమనించండి, మరలా చెప్తాను. నువ్వు కోరుకున్నది ఆయన దయచేయాలి అంటే తగిన సమయం కోసం ఎదురు చూడు. రెండవదిగా దేవుడిచ్చిన అవకాశాలని లైట్గా తీసుకోవద్దు. మూడవదిగా తగ్గింపు స్వభావంతో, తగ్గింపు దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మనము అలంకారముగా మనం తయారవ్వాలి. తగ్గింపుతో మనం ఉండాలి. దయచేసి గమనించండి మరి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్న నువ్వు ఏ పరిస్థితిలో ఉండి ఈ వాక్యం వింటున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఏ మార్గం లేదనుకున్నావా, ఆయన మార్గాన్ని చూపించబోతున్నాడు. నాకు ఏ జవాబు లేదనుకుంటున్నావా, ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యా నన్ను ఎవరు కూడా ఎందుకు ఈ పరిస్థితి అనుకుంటున్నావా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీతో చెబుతున్నాడు. ఒక్కసారి ఈ వాక్యాన్ని విని నీ విశ్వాసాన్ని నువ్వు పరిశీలించుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన దీవించబోతా ఉన్నాడు. అలాగే నేను మీ అందరి కోసం ప్రార్థన చేయబోతా ఉన్నా. ఒక్కసారి మనం ప్రార్థనలో ఏకీభవిద్దాం. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజా, నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాక్యము ద్వారా ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో యేసు నామములో ప్రభా, ప్రతి ఒక్కరి జీవితంలో వారు కోరుకున్నది ప్రభా వారి జీవితంలో జరుగునుగాక ప్రభా. ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారో వారి అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చునుగాక. ఎంతమంది ప్రభా సతమతం అయిపోతున్నారు నాయనా, కుటుంబ సమస్యల వల్ల సతమతం అయిపోతున్నారు, మానసిక సమస్యల వల్ల సతమతం అయిపోతున్నారు, పిల్లల సమస్యల వల్ల సతమతం అయిపోతున్నారు ప్రభా. యేసు నామములో వారందరూ దీవించబడునుగాక. యేసు నామములో వారందరూ ఆశీర్వదించబడునుగాక. ఉద్యోగాలు చేసేవారిని దీవించండి నాయన, వ్యాపారాలు చేసేవారిని దీవించండి నాయన, చదువుకున్న వారిని దీవించండి నాయన, ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారిని ప్రభు వారికి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతమంది సేవకులు సేవలు చేస్తున్నారో వారి సంఘాలను దీవించండి, ఆ సేవకులను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది ప్రభు నైనా తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నారో వారిని ప్రభ దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో ప్రభ, ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో యేసు నామములో వారందరికీ ప్రభ ఒక మార్గం దయచేయబడునుగాక. ఒక మార్గం వారికి ప్రభ దయచేయబడి వారి జీవితాల్లో ఆనందం నింపబడునుగాక. కృపతో నింపండి నాయన, బలమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభ. మీరే ముందు నడిపించండి. ఈ వాక్యాన్ని ప్రభ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడినందుకే వందనాలైనా. కానాను స్త్రీ ప్రభ విశ్వాసం ద్వారా తమ కుమార్తెను బాగు చేసుకుంది. మేము కూడా మా విశ్వాసం ద్వారా ప్రభా మా యొక్క సంఘాలను బాగు చేసుకోవాలనైనా, మా యొక్క కుటుంబాలను బాగు చేసుకోవాలనైనా, మా యొక్క పిల్లలు బాగు చేసుకోవాలనైనా అటు కృపను మాకు దయచేయండి అయినా. అయ్యా ప్రభా, మమ్మల్ని తగిన సమయంలో మీరు దీవించబోతున్నారు ప్రభా. అలాగే మీరు ఇచ్చిన అవకాశాలను ప్రభా ఎంతోమంది పోగొట్టుకొని కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. యేసు నామములో ప్రభా వారికి మరలా అవకాశాలను దయచేసి వారిని ప్రభా ఉజ్జీవింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తను ఎంతమంది వాక్యాన్ని విని ప్రభ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో వారిని తగ్గింపు స్వభావంతో కలిగి, తగ్గింపు ప్రభ దీన మనస్సుతో వారి ఉండి ప్రభ వారి గొప్ప బహుమానాలు పొందుకోవాలని ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించినందుకే వందనాలు ప్రభ తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్న వారిని దీవించినందుకే వందనాలు, ఆశీర్వదించినందుకే వందనాలు. అటు కార్యములు జరిగించి దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.